ఐఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ఏలూరు మాజీ ప్రధానులు వివి నరసింహారావు చౌదరి, చరణ్ సింగ్ వ్యవసాయ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుటకు ప్రజల నుండి ఆకలి రక్కసిని అంతమొందించేందుకు నిరంతరం విశేష కృషి చేసి శ్రమించిన హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ అని కొనియాడారు. వ్యవసాయ పరిశోధనలపై అనేక గ్రంథాలను రచించారని, తన పరిశోధనల ద్వారా అధిక దిగుబడులను ఇచ్చే గోధుమ, వరి, వంగడాలను ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు దోహదపడ్డారన్నారు. ఇప్పటికీ భారతదేశ రైతాంగపు ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులే ప్రామాణికంగా ఉన్నాయన్నారు. 65 నుండి 75% వరకు దేశ ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, మిడ్ డే మీల్స్ కార్మికులు అంటారు. ఈరోజు మనం మైలవరపు నాగలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ప్రజా సంఘాల కార్యాలయంలో. సరే, మీరంతా కూడా ఈ స్కూల్ నుంచి వచ్చినంతా కూడా మీరు చెప్పారు, మీకున్న ఇబ్బందులు బాగా చెప్పారు. మరి మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకి మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకి పాదయాత్ర చేస్తూ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులందరికీ కూడా 10,000 రూపాయల వేతనం పెంచుతానని చెప్పి మాట ఇచ్చారు. మరి మాట తప్పని మరవ చెప్పని జగన్ బాబు అని చెప్తారు అందరూ కూడా. మరి అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చిన మాట చెప్పాడు, ఆశా వాళ్ళకి ఇచ్చిన మాట చెప్పాడు, మరి మిడ్ డే మీల్స్ కార్మికులకు ఇచ్చిన మాట చెప్పారు, మరి టీచర్స్కి డిఎస్సికి సంబంధించిన మాట చెప్పాడు. మరి ఈ పద్ధతిలో పాత పెన్షన్ విధానం టీచర్స్కి ఇస్తానని మాట చెప్పాడు. మరి మాట తప్పని మాట ఇప్పుడు జగన్ బాబుని ఎందుకన్నారో నాకు అర్థం కావడం తప్ప ప్రతి ఒక్క కార్మిక సంఘానికి కూడా ఆయన మాట ఇచ్చి మనల్ని మభ్య పెట్టి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని పట్టించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేస్తున్న సందర్భాల్లో ఏ ఒక్క కార్మిక వర్గం, ఏ ఒక్క కార్మికులు కూడా కుటుంబాలు సంతోషంగా అనిపించడం లేదు. ఈవేళ మిడ్ డే మీల్స్ కార్మికులందరూ కూడా మరి మినిమం ఛార్జీలు తలకాయకి 5 రూపాయలు ఇస్తున్నారంటే, ఈవేళ మనం బయటికి వెళ్ళి బజార్లో టీ తాగాలంటే 10 రూపాయలు లేదు, కప్పు టీ రావడం లేదు. మరి పౌష్టికాహారం అందించాలి, మరి రాగిజావ అందించాలి, దద్దోజనం పెట్టాలి, పులిహార పెట్టాలి అంటే ఇలా 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలకి ఎన్ని వచ్చేస్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచించడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగవలసిన పరిస్థితి ఉంది. మరి అలాగే 3,000 రూపాయల జీతం మీకు ఇస్తున్నారనేది గవర్నమెంట్ చెబుతుంది. మరి రోజుకి కూలి ఎంత ఉంటుంది? మనిషికి కనీసం 500 మినిమం 2 గంటలు 3 గంటలు తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. మరి రోజు నెలకు 3,000 రూపాయలు అంటే మీకు 100 రూపాయలు కూలి కూడా పర్లేని పరిస్థితి కనపడుతుంది. ఈ 100 రూపాయల కూలిలో కూడా మళ్ళీ మీరు చేతికి ఇంకో మనిషి పెట్టుకోవాలని అవసరంతో మళ్ళీ వాళ్ళకి 25-30 క్యాడేజ్కి వస్తే మీకు 70 రూపాయలు మాత్రమే పడుతుంది వేతనం అనేది. ఆ వేతనం కూడా 2 నెలలకి 3 నెలలకి 3 నెలలకు కూడా పడే పరిస్థితి కూడా కనపడలేదు. ఈ మినిమం ఛార్జీలు మన కనీసం 20 రూపాయలు తలకి ఉంటే కానీ ఈ వేళ న్యాయం జరగలేని పరిస్థితి కనపడుతుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మినిమం ఛార్జీలు పెంచాలని, కనీసం గౌరవ వేతన వేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 18,000 రూపాయల జీతం ఉండాలని చెప్పేసి. ఆ జీతానికి అనుగుణంగా కనీసం 3వ వంతు 2వ వంతు జీతం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా, దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన ఈ మండల సంఘం తరఫున మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ కార్మికులు అనేక మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా పొద్దున ఈ ఓట్లు అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఓట్లు కావాలి కానీ వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది పట్టించుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, మరి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. రాబోయే కాలంలో రాష్ట్రం ఈ రకమైన పద్ధతులు, ఈ ప్రభుత్వ పద్ధతులు అవలంబిస్తే రాబోయే కాలంలో చాలా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. మా ఉద్యమం కూడా మిడ్ డే మీల్స్ ఉద్యమం కూడా నడుస్తుంది. మరి దీన్ని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో తీర్పుకు అనుగుణంగా మీరు ఏదైతే జగన్ గారు మీరు పాదయాత్రలో ఉండగా మీరు ఇస్తానన్న 10,000 రూపాయలు మీరు వాగ్దానం చేసిన, ఎన్నికల వాగ్దానం చేసిన 10,000 రూపాయలు మీరు పెంచాలని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరఫున మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆలోచించాలని చెప్పేసి, అలాగే కుటుంబంలో ఎవరైనా సరే అనారోగ్యం వచ్చి ఆ ఇబ్బందులు పడి ఆ ఉద్యోగం చేయలేకపోతే ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నిన్న భారతదేశానికి సంబంధించి తెలుగు తేజం దేశ ప్రధానిగా సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలించిన పివి నరసింహారావు గారికి, అలాగే మరో ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారికి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహార ఉత్పత్తులు అవసరం మేరకు పెంచడానికి కొత్త వరి వంగడాలని కనిపెట్టిన స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వడానికి హర్షిస్తూ ఉన్నాం. స్వామినాథన్ గారు భారతదేశంలో రైతాంగపు ఆత్మహత్యల నివారణకు, వ్యవసాయ రంగ రక్షణకి ఆయన కమిటీ చేసిన సిఫారసులు ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నాయి. అవే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇప్పటికీ దెబ్బలాడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఆయన 65 నుంచి 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం కాబట్టి భారతదేశం, ఇందులో వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి, రైతుల్ని కాపాడడానికి అనేక వినూత్నమైన నూతన పద్ధతులు ప్రవేశపెట్టడంలో, కొత్త వంగడాలు కనిపెట్టడంలో గొప్ప పాత్ర వహించిన మహోన్నతమైన శాస్త్రజ్ఞుడు స్వామినాథన్ గారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో రైతాంగపు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయని, వాటిని నివారణకు ఏం చేయాలి అని చెప్పేసి స్వామినాథన్ గారితోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, కమిషన్ని. ఆయన కొన్ని సిఫారసులు చేశారు. అవే స్వామినాథన్ కమిషన్ సిఫారసు. ఆయనకి భారతరత్న ఇస్తే ఎంత గొప్పగా ఈ దేశంలో ఉన్న రైతులు, రైతు సంఘాలు హర్షిస్తాయో, అలాగే ఆయన చేసిన సిఫారసులు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటే రైతాంగపు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఒకటి. రెండవది, ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి కూడా ఈ సిఫారసులు మంచి చేస్తాయి. అందుకోసం ఈ పద్ధతిలో స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వడంతో పాటు ఆయన చేసిన సిఫారసుల్ని అమలు చేస్తే ఈ దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, రైతు సంఘాలు, రైతులు కూడా మరింత హర్షిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రూపంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే స్వామినాథన్ గారి శ్రమకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుద్దని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నా.